అనేకమైన ఒత్తిళ్లు, అశాంతి, అలజడులతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు తన మనస్సును ఆధ్యాత్మికత వైపు మరల్చుకోగలిగితే ఆ సమస్యలన్నిటి నుండి విముక్తి పొంది తన జీవితాన్ని సుఖమయం చేసుకోగలడని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ అధిపతి సద్గురువులు డాక్టర్ ఉమర్ అలీ షా ఉద్బోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 96వ వార్షిక మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా జ్యోతి ప్రజ్వలన చేసి తమ మాతృమూర్తి జహేరా బేగం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మహాసభలను ప్రారంభించారు. అనంతరం భక్తులనుద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కాగా తొలి రోజు సభకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులతో కలిసి హాజరయ్యారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మీడియాతో మాట్లాడారు. స్వలాభం కోసం పనిచేస్తుంటారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం మరి ఎక్కడి నుంచో భారతదేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మన పిఠాపురాన్ని, మన గురువుగారి ఆశీర్వాదాలు తీసుకోవడం మనకు చాలా గర్వకారణం. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. మరి ఉమర్ అలీ షా గారి యొక్క గురువుగారి యొక్క ఆశీస్సులు మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మాకు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని, అదేవిధంగా ఈ పీఠానికి మేము సేవ చేయాలని చంద్రబాబు నాయుడు గారు మేము అనుకున్నాం. గురువుగారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం సమయం లేక ఓడిపోవడం జరిగింది. అమరావతిలో ఎట్టి పరిస్థితుల్లోని మన పిఠాపురం గురువుగారైన ఉమర్ అలీ షా గారి యొక్క ఆధ్యాత్మిక పీఠం అక్కడ ఉండే విధంగా మరి అక్కడ భూమి ఇస్తామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ మన పీఠం వెలిసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి గురువుగారి యొక్క ఆశీస్సులు, రేపు మా విజయ పదంలో వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, భక్తుల ఆశీస్సులు ఉండాలని చెప్పి అదేవిధంగా మనం ప్రకృతిలో చూస్తున్నాం. మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రాబోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చెప్పున ప్రతి సంవత్సరం నాటకాలంటే మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ ఆధ్యాత్మిక భావనతో అందరూ మనుగడ సాగించగలిగినట్టు భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జీవన విధానాన్ని